హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు LTX క్లాసెస్. నేను మీ SPR. ఈరోజు మనం చూసేది ఏంటంటే ఇంతకుముందు నేర్చుకున్న రెండు షార్ట్ కట్సే వాటి రెండింటిని కంబైన్ చేసి ఎలా సాల్వ్ చేస్తాం, ఎలా ఉపయోగిస్తాం అనేదాన్ని చెప్పబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 625 × 625 అనే దాన్ని మనము ఈజీగా కనుక్కోగలమా అంటే కనుక్కోగలము. అది ఎలాగనేది ఈరోజు మనం చూస్తాము, ఓకేనా. అలాగే నెక్స్ట్ ఇంకా ఏంటి, 725 × 3 డిజిట్లో 5 అంటే చూడండి ఈ షార్ట్ కట్ ఏంటి, 3 డిజిట్లో లాస్ట్లో 5 వస్తే అప్పుడు ఎలా చేస్తామనేది ఈరోజు షార్ట్ కట్. సో ఇంతకుముందు ఏంటంటే 2 డిజిట్లో చెప్పాను, ఈజీగా ఉండింది. 3 డిజిట్లో వచ్చినప్పుడు డిఫికల్టీ ఉండింది కాబట్టి అందుకే నేను ఒక షార్ట్ కట్ ప్రొవైడ్ చేసి అదే షార్ట్ కట్ని అప్లై చేస్తూ ఈరోజు మనము చేసేది ఎలాగో మనము చూస్తున్నాము. ఓకే స్టూడెంట్స్, లెట్ us ఫైండ్. చూడండి 985, ఓకేనా. సో 985 స్క్వేర్ కూడా మనం ఎలా చేస్తాము అనేది చూస్తాము, ఓకేనా. ఈరోజు మనం చూడబోయేది ఈ షార్ట్ కట్స్. దీనికి 2 షార్ట్ కట్స్ అనేది అప్లై చేయాలా. సో ముందున్న వీడియో చూస్తేనే ఈ వీడియో మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ముందు వీడియో చూసేసి తర్వాత ఈ వీడియోకి రండి. ఇట్ హెల్ప్స్ యూ ఎ లాట్. ఓకే స్టూడెంట్స్, మన LTX క్లాసెస్లో ఏమేమి ఆఫర్ చేస్తాం, కోర్స్ అంటే చేస్తాం మనం బ్యాంక్ ఇన్ఫినిటీ, RRB ఇన్ఫినిటీ మరియు SSC ఇన్ఫినిటీ అంటే జాబ్ వచ్చేంత వరకు కూడా మీకు కంప్లీట్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే మీకు కావాల్సిన కోర్సెస్ అన్ని, సో బ్యాంకింగ్కి రిలేటెడ్ ఏముంటుంది మనకి అందరికీ కూడా చూడండి, ఖచ్చితంగా బ్యాంకింగ్ రిలేటెడ్ అంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఓరియంటెడ్ లెర్నింగ్ అన్నీ కూడా ఉంటుంది. కంప్లీట్ కోర్స్, క్వాంట్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, అలాగే మనకి బ్యాంకింగ్ అవేర్నెస్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ అనేది కూడా రెగ్యులర్గా అప్డేట్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే ఎడిటోరియల్ అనాలిసిస్ డైలీ సురేష్ సార్ తీసుకుంటూ ఉంటారు. ఎక్సలెంట్ డిస్కషన్, ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్ విత్ డీటెయిల్డ్ లెర్నింగ్ అనేది అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అలాగే మన క్వాంట్స్లో స్పీడ్ మ్యాథ్స్ ఉంటుంది. స్పీడ్ మ్యాథ్స్తో పాటు టాపిక్ రిలేటెడ్ ఒక్కొక్క టాపిక్ ప్లస్ దాని బేసిక్స్ అంటే లెర్నర్ లెవెల్ నుంచి, అంటే స్టార్టింగ్ లెవెల్ నుంచి నేర్చుకునేలాగా. అలాగే దాని తర్వాత ఏంటంటే కంప్లీట్ డీటెయిల్, హార్డ్, డిఫికల్ట్ లాగా. అలాగే SSC ఇన్ఫినిటీలో ఎక్స్ట్రా కోర్సెస్ ఏమేమి ఉంటాయి మనకి, డీటెయిల్డ్గాను అంటే GS అన్ని సబ్జెక్ట్స్ కూడా సింప్లెస్ట్గా డీటెయిల్గా కవర్ చేసి ఉంటుంది. ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంటుంది, ఎక్స్ట్రా అడిషన్స్ అవన్నీ కూడా కంబైన్డ్గా మీకు కోర్స్గా కంప్లీట్ వ్యాలిడేషన్స్ అవన్నీ కంబైన్డ్గా కావాలి అనుకున్నా అంటే 10,000 పే చేసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. జాబ్ వచ్చిందంటే మనకు 50,000-60,000 శాలరీ వస్తుంది. కానీ దానికి మనం ముందు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కష్టపడాలి, ఒక ట్రైన్డ్ లెర్నింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఎలా సార్ అంటే ఈ కింద మెన్షన్ చేయబడిన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ సార్ నేను కొన్ని క్లాసెస్ చూస్తాను సార్, మీది చూసిన తర్వాత నేను డిసైడ్ అవుతాను లేదు సార్ అనే ఒక యాటిట్యూడ్ ఉన్నట్టు ఫ్రీ డెమో క్లాసెస్ మనకి ఉంది. ఫ్రీ డెమో ఏంటి, 3 క్లాసెస్ అనేది మనం ఫ్రీ డెమో అనేది పొందవచ్చు. సో ఫ్రీ డెమో క్లాసెస్ కావాలన్నా కానీ ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో మీరు ఫ్రీ డెమోస్ అన్నా కానీ జస్ట్ దాంతో పోయేది ఏమీ లేదు, మనకు వచ్చేది ఏమీ లేదు. జస్ట్ కాంటాక్ట్ అయ్యారంటే వాళ్ళే ఫ్రీగా ఇస్తారు. సో మీరు ఫ్రీగా కొద్ది చూసుకొని తెలుసుకోండి. అందులో నాకు ఎంత కొంత ఇన్ఫర్మేషన్ మనం ఫ్రీగా పొందుతాం కాబట్టి జస్ట్ గెట్ ఇట్ టుగెదర్, ఓకేనా. సో త్వరపడండి, త్వరగా కోర్స్ అనేది మీరు జాయిన్ అయ్యారంటే మీ యొక్క అంబిషన్ సక్సెస్ వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. అలాగే చాలామంది వేరే చోట్ల ఏంటంటే డిఫరెంట్ లాంగ్వేజ్, కానీ ఇక్కడ ఏంటంటే మన తెలుగు స్టూడెంట్స్కి అర్థమయ్యేలాగా ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఎక్స్ప్లెనేషన్ అనేది డీటెయిల్గా ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, మనం షార్ట్ కట్కి వచ్చేస్తాము. సో ఈరోజు చూడబోయే షార్ట్ కట్ ఏంటంటే చూడండి, స్క్వైరింగ్ ఏంటి, స్క్వైరింగ్ ది 3 డిజిట్ నెంబర్, ఓకేనా. 3 డిజిట్ నెంబర్ విత్ చూడండి విత్ యూనిట్ డిజిట్ లేదంటే ఇలా రాద్దాం, విత్ వద్దులేండి. ఏం రాస్తాము, స్క్వేర్ నెంబర్ ఎండింగ్ విత్ 5తో ఎండ్ అయిన 3 డిజిట్ నెంబర్ని స్క్వేర్ చేయడం అలాగా. దీనికి 2 షార్ట్ కట్స్ ఉండాలి. 5 షార్ట్ కట్ నేను ఇంతకుముందు చెప్పిన క్లాస్ వినేసి ఉండాలి. అలాగే ఇప్పుడు మీరు ఇంకో షార్ట్ కట్ కూడా నేను ఇంతకుముందు క్లాస్లో చెప్పింది మీరు విని ఉంటేనే దీన్ని మీరు చాలా ఈజీగా సునాయాసంగా సాల్వ్ చేయగలరు. సో అదేదో చూద్దాం. చూడండి, 625 స్క్వేర్ వచ్చింది అనుకోండి, ఎలా చేస్తామనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీకు సో దానికి తగిన షార్ట్ కట్స్ అనేది నేను అంటే ఒక 5 ఎగ్జాంపుల్స్ అనేది సాల్వ్ చేస్తాను. సో మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, లెట్ us గెట్ ఇంటూ డీటెయిల్ ఆఫ్ ఇట్, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తాము, చివరి సంఖ్య 5 ఉండి స్క్వేర్ వచ్చిందంటే ఖచ్చితంగా లాస్ట్ 2 డిజిట్స్ 5 వస్తుంది. మిగిలిన నెంబర్ ఏంటి, ఆ నెంబర్ని తరువాయి నెంబర్ 62ని తరువాయి నెంబర్తో మల్టిప్లై చేయాలి, 63తో మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు ఇదేంటంటే మల్టిప్లైయింగ్ ద కన్సిక్యూటివ్ నెంబర్ షార్ట్ కట్. సో ఇంతకుముందు వీడియో చూసారంటే ప్రీవియస్ వీడియోలో డీటెయిల్గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే 62 స్క్వేర్ ప్లస్ 62. సో 62 స్క్వేర్ ఏమవుతుంది మనకి ఈజీగా చెప్పగలము. ఎంత 27 ప్లస్ ఎంత వస్తుంది, 3844 వస్తుంది. ప్లస్ 62 కాబట్టి యాడ్ చేసి ఏమవుతుంది 3906 అవుతుంది. సో అదే మన ఆన్సర్ అవుతుంది, 3906 అనేది అయిపోతుంది. ఖచ్చితంగా 3 డిజిట్లో వచ్చినప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. దానికైనా షార్ట్ కట్ అనేది లాస్ట్ వీడియోలో చెప్పాను కాబట్టి ఈ టెక్నిక్ ఎలా చేశాను అనేది లాస్ట్ వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది దీంట్లో చూస్తాం. సో ఇప్పుడు ఏంటి, నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఆ నెక్స్ట్ నెంబర్కి కన్సిక్యూటివ్ నెంబర్స్ని ఎలా మల్టిప్లై చేస్తామో తెలుస్తుంది. ఎందుకంటే లేదనుకోండి అక్కడ ఏం చేస్తాం, ఎగ్జామ్లో 62 × 63 అంటూ అక్కడ మళ్ళీ కుస్తీ పోటీలు చేస్తూ మళ్ళీ మల్టిప్లై చేస్తూ ఉంటాము. అక్కడ ఏంటంటే మనం స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి లెట్ us అవాయిడ్ దోస్ థింగ్స్, ఓకేనా. సో అందువల్ల
దీనికంటూ ఉండే షార్ట్కట్ని మీరు ఫాలో అయితే మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఒక 5 ఉదాహరణలు మీకు నేను ప్రొవైడ్ చేశానంటే ఇక్కడ మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అనేది మీకు దొరుకుతుంది. సో లెట్ us see the clear understanding of this topic. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 985. ఓకేనా, 985 స్క్వేర్ అడిగారు. అలాగే నెక్స్ట్ ఏంటి, ఇంకో వాల్యూ తీసుకుందాము, 865 స్క్వేర్ అడిగారంటే సో ఇక్కడ లాస్ట్ 2 digits 25 వస్తుంది. ఇక్కడ ఏం చేయాలి, రిమైనింగ్ నెంబర్ ఏం వేయాలి, 98 into 99 చేయాలి. సో 98 into 99 షార్ట్ కట్ ఎంత, 98 స్క్వేర్ ప్లస్ 98. సో అప్పుడు ఏమవుతుంది, సో 98 స్క్వేర్ ఎంత మనకి తెలుసు, 9604 అనేది వస్తుంది, ప్లస్ 98 కాబట్టి సో దాన్ని మనం సాల్వ్ చేసామంటే ఎంత అవుతుంది, దాన్ని మనకి యాడ్ చేసామంటే 9702 అనేది మనకి వస్తుంది. ఓకేనా, సో చూడండి ఫాస్ట్గా ఉంది అనుకున్నా అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ 98 into 99 అంటే ఏమవుతుందంటే 98 స్క్వేర్ ప్లస్ 98 వస్తుంది. ఈ షార్ట్లో ప్రీవియస్ వీడియో నిదానంగా చెప్పాను, సో దాన్ని చూడండి. అలాగే ఇక్కడ ఏంటి, 98 స్క్వేర్ అంటే 9602 ప్లస్ 98 ఉంటుంది కాబట్టి సో దాన్ని యాడ్ చేసామంటే ఇక్కడ వచ్చేదే 9702. సో ఇదే మన ఆన్సర్. సో ఇప్పుడు ఏమవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 970225 అనేది మన సమాధానం అవుతుంది. సో 3 digit నెంబర్ అయినా సరే లాస్ట్ డిజిట్లో 5 వచ్చినప్పుడు మనం ఎలా స్క్వేర్ చేస్తామనేది ఇప్పుడు డీటెయిల్గా చూసాము. అలాగే నెక్స్ట్ వాటికి ఏమొస్తుందంటే 25 వస్తుంది, లాస్ట్ 2 digits. ఇక్కడ ఏమొస్తుంది అనేది మనం డైరెక్ట్గా ఎలా చూడండి, ఇక్కడైతే మీకు రాసి ఎక్స్ప్లెయిన్ చేశాను. డైరెక్ట్గా ఎప్పుడు చెప్తామంటే మన మైండ్లోనే మనకి ఆ ప్రాబ్లం వాల్యూ సాల్వ్ అయిపోయిందంటే ఈజీగా వచ్చేస్తుంది. అది ఎలాగో చూద్దాం. చూడండి 86 స్క్వేర్ అంటే మనకు వచ్చేసి 7396 వస్తుంది. సార్ ఎలా సార్ వితిన్ సెకండ్స్లో చెప్పేశారు అంటే దానికంటూ షార్ట్ కట్స్ అనేది మనకు రెగ్యులర్ క్లాసెస్లో ఉంది, లేదంటే కొద్ది రోజులు వెయిట్ చేశారంటే ఆ షార్ట్ కట్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో నో ఇష్యూస్. సో ఇప్పుడు ఏంటి, ప్లస్ 86 వస్తుంది. సో ఇప్పుడు మనము ఆ 86ని యాడ్ చేస్తే మన వాల్యూ ఏమవుతుందంటే 7482. ఇదే మన ఆన్సర్. వితిన్ 1 స్టెప్లో మనం ఆన్సర్ రాసేయవచ్చు, కానీ ఆ స్టెప్లో చేయాలంటే ఫస్ట్ 2 digit స్క్వేర్ తెలిసి ఉండాలి, అలాగే అడిషన్ అనేది బాగా వచ్చి ఉండాలి. సో అప్పుడే మనం సాల్వ్ చేయగలం. సో ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ అర్థమైంది చూడండి, డీటెయిల్గా 25 ప్లేస్ చేశాను. ఇక్కడ 57 స్క్వేర్ అంటే మనకి ఈజీగా తెలుసు 32349 అనేది వస్తుంది. సార్ ఎలా చేశారంటే డైరెక్ట్గా వేసాను. సో ఇది కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. సో ఏంటి 3 అంటే 25 ప్లస్ 7 అవుతుంది. సో 32, 7 స్క్వేర్ 49 వస్తుంది. 49 ప్లస్ 57 యాడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూనే ఇక్కడ మనము ప్లేస్ చేయాలి. అదేంటో చెప్పండి. సో ఇక్కడ ఏమవుతుంది 330625 అనేది మన సమాధానం అవుతుంది. కాకపోతే ఇక్కడ స్క్వేర్ని క్విక్గా ఫైండ్ చేయాలి, పెన్ను పేపర్ లేకుండా. అలాగే అడిషన్స్ కూడా పెన్ను పేపర్ లేకుండా క్విక్గా చేయగలిగితేనే మనం యాడ్ చేయాలి. సో దీని యాడింగ్ ఏంటి, 1 యాడ్ చేసామంటే 106 కాబట్టి 3306 వస్తుంది. సో చూడండి ఫస్ట్ ఏంటి 49కి 57 యాడ్ చేస్తే మనకి 106 వస్తుంది కాబట్టి సో అప్పుడు ఏమవుతుంది 3306 అవుతుంది. సో డైరెక్ట్గా నేను వేసాను. ఇంకో 2 ఎగ్జాంపుల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో 2 కాదు ఒకటే చూద్దాము. సో ఆల్రెడీ మనం ఎన్ని చేసాము, 4 ఎగ్జాంపుల్స్ చేసాము కాబట్టి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, సరిపోతుంది. 425 స్క్వేర్ ఇదేంటి 42 into 43, ఇక్కడ 25 వస్తుంది లాస్ట్ 2 digits. సో ఇప్పుడు 42 into 43 అంటే మనకేం తెలియాలి, 42 స్క్వేర్ ప్లస్ 42 అంతేనా. సో అదే వాల్యూ మనం ఇక్కడ రాసుకోవాలి. సో ఇక్కడ ఏమవుతుంది నెక్స్ట్ స్టెప్ 42 స్క్వేర్, ఇది ఒకసారి నీట్గా డీటెయిల్గా చెప్తానండి, ఎందుకంటే మళ్ళీ ఫాస్ట్గా పోతుంది, కన్ఫ్యూజన్ అనేది కొందరు స్టూడెంట్స్ చెప్తారు. సో అందుకే డీటెయిల్గా చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటి 42 స్క్వేర్. సో 42 స్క్వేర్ మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 42 స్క్వేర్, 8 స్క్వేర్ కాబట్టి 64, 8 కాబట్టి 1764 అనేది మనకి 42 స్క్వేర్ వస్తుంది. సార్ ఇది ఎలా చేశారు సార్ అని ఖచ్చితంగా అడిగారంటే వితిన్ 1 సెకండ్లో ఇది చేయగలము. ఖచ్చితంగా దానికి షార్ట్ కట్ నేను మీకు అప్లోడ్ చేస్తాను, కైండ్లీ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటి ప్లస్ 42 అప్పుడు ఏమవుతుంది 1806 అవుతుంది. సో అదే నేను ఇక్కడ చేస్తాను. సో ఇప్పుడు ఏంటి 1764 ప్లస్ 42, సో అప్పుడు 25. ఖచ్చితంగా ఇలాంటి చేయాలంటే ఈ షార్ట్ కట్ తెలుసు, 2-3 షార్ట్ కట్ అప్లై చేసి మనం చేయాలండి. సో అందుకే నేను ఈ 2 షార్ట్ కట్స్ కూడా చెప్తున్నాను. సో ఇప్పుడు ఏంటి అవుతుంది, సో ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇక్కడ 180625 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకటి తెలుసుకోండి, ఒక ప్రాబ్లం చేయాలంటే నాకు ఇప్పుడు ఎన్ని తెలిసి ఉండాలి, ఇంటూ ఏంటి ఇప్పుడు ఏంటి మల్టిప్లికేషన్ ఆఫ్ కన్సిక్యూటివ్ నెంబర్స్ తెలిసి ఉండాలి, 5 షార్ట్ కట్ తెలిసి ఉండాలి, 5 స్క్వేర్ అంటే 5 లాస్ట్లో వచ్చే షార్ట్ కట్ తెలుసు, మల్టిపుల్ ఆఫ్ కన్సిక్యూటివ్ నెంబర్ తెలియాలంటే ఇక్కడ స్క్వైరింగ్. సో ఇప్పుడు ఏంటి స్క్వైరింగ్ అనేది వితిన్ సెకండ్స్లో చేయడం తెలిసి ఉండాలి. తరువాత ఆడిషన్, సో ఆడిషన్స్ అనేది కూడా వితౌట్ పెన్ అండ్ పేపర్ చేసింది తెలిసి ఉండాలి. సో స్టెప్ బై స్టెప్గా అన్ని
స్పీడ్ మ్యాథ్స్ టాపిక్స్ తెలిసి అవన్నిటిని ఒక్కసారిగా అప్లై చేస్తేనే మన ఫైనల్ ఆన్సర్ అనేది విత్ ఇన్ 1 స్టెప్లో కూడా దీన్ని కనుక్కోవచ్చు. ఈ షార్ట్ కట్స్ అన్నీ కూడా మీరు అప్లై చేస్తేనే వస్తుంది. సో అవన్నీ కూడా ఇండివిజువల్గా నేర్చుకుంటాము, వాటన్నిటిని తెచ్చి ఇక్కడ మనం అప్లై చేస్తాం. దిస్ ఇస్ ఇట్ ఫర్ ద డే. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. దిస్ ఇస్ మీ SPR సైనింగ్ ఆఫ్. టుమారో ఇంకో ఇంట్రెస్టింగ్ షార్ట్ కట్తో మీ ముందుకు వస్తాను. బై, టేక్ కేర్.